హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. మీరు లైక్ చేయడం వల్ల నా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఇంకా thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఎగ్ సేమియా చేయబోతున్నానండి. ఈ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ముందుగా అయితే ఒక కప్పు సేమియాని తీసుకోవాలండి. తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేస్తున్నానండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మన సేమియాని కొంచెం ఆయిల్ వేసేసానండి. ఇంకా మన సేమియాని రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది అంటుకోదండి, పొడి పొడిగానే ఉంటుంది. ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేసిందండి, ఇంకొంచెం కలర్ రావాలి. మాకు ఇక్కడ పక్కన ఏదో పని జరుగుతుందండి, ఎవరో పని చేసుకుంటున్నారు. కొంచెం అది సప్పుడు అనేది వస్తుంది, ఏమనుకోవద్దు. ఇంక ఇప్పుడైతే మునిగేంత వరకు, సేమియా మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. ఇంకా వాటర్ వేసేసి ఉప్పు వేసేసి ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసేసి, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇంకా చేతిలోకి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ అయితే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు దీన్ని ఒక జాలి గిన్నెలోకి తీసేసుకొని చల్లటి వాటర్తో కడుక్కోవాలండి. ఇంకా కడిగేసి మనం ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అనేది వేసేసి ఇంకా గుడ్డు అయితే వేసేసుకోవాలండి. ఇంకా నేనైతే 2 గుడ్లు తీసుకుంటున్నానండి ఒక కప్పు సేమియాకి. ఇంకా గిన్నె కూడా పడిపోయిందండి జారి. ఇంకా 2 గుడ్లు అయితే వేసేసుకున్నానండి. ఇంకా 2 గుడ్లు వేసేసుకొని కొంచెం గడ్డలుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకోవద్దు. ఉప్పు వేసేసుకోండి పైనుంచి. ఇంక గుడ్డు కూడా ఫ్రై అయిపోయింది, పక్కకు తీసేసుకుందామండి. ఇంక ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, క్యారెట్ వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇంక ఇప్పుడైతే కొంచెం కరివేపాకండి ముందే వేసేస్తే అది. ఇంక ఇప్పుడైతే మనం కరివేపాకుని ముందే వేయడం వల్ల టేస్ట్ అనేది రాదండి, ఇంకా ఆయిల్లో కుక్ అవుతుంది కదా. ఇంక ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. నేను తీకాలాలు తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఇది కూడా కారం యాడ్ చేసేసి బాగా కలిపేసేయాలి. ఇంక ఇప్పుడు ఇందులోనే ఎగ్ కూడా వేసేయండి. ఎగ్ కూడా కొంచెం కారం పడుతుంది, మనం ఉప్పే వేసాం కాబట్టి. ఇందులో వేయడం వల్ల కారం కూడా బాగా దీనికి పడుతుందండి. ఇంకా బాగా కలిపేసి ఇంక ఇప్పుడు మనమైతే సేమియాని కూడా ఇందులో వేసేసుకోవాలండి. సేమియాని కూడా వేసి బాగా పొడి పొడిగా కలుపుకోండి. ఇంకా మనం ఆయిల్ వేసాం కాబట్టి బాగా పొడి పొడిగానే ఫ్రై ఉంటుందండి, గడ్డలుగా ముద్దలుగా అస్సలు రాదండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ సేమియా అనేది రెడీ అండి. ఇది లంచ్ బాక్స్కి అయినా సరే, సాయంత్రం స్నాక్స్కి అయినా సరే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా పొద్దున్నే టిఫిన్కి పెట్టేసామంటే హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారండి. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.